ఈరోజు చాగలమారి మండలం కొత్తపల్లె గ్రామం ఇక్కడ ఊరి బయట గొడినూరు దగ్గర అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ గొడినూరు గుడి అమ్మవారి గుడికి రావడం జరిగింది. ఈరోజు ఇలా మామిడి తోట ఫీల్డ్కి అయితే వచ్చాము. ఇక్కడ మామిడి తోట ఫీల్డ్ ఉంది. ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారు ఇక్కడ బోరింగ్ ఉన్నా కూడా నీళ్లు అవే కాడుతున్నాయి. చూడండి, గమనించండి, నీళ్ళు ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు. బోరింగ్ అవే నీళ్లు కాడుతూ ఉంటాయి. ఇక్కడ గుడి పూజారి ఉన్నాడు. ఇక్కడ అమ్మవారి తల్లి అద్భుతం ఇది. ఇక్కడ గుడి పూజారి గుడి పూజారి మీరు గుడి పూజారే కోట. ఈ అమ్మవారి కొద్దిగా రెండు మాటల్లో అమ్మవారి మహిమ ఏమి? అమ్మవారి మహిమ అంటే కుమ్మరిపల్లి పెద్దమ్మ వచ్చి ఇక్కడ ఊరు ఉండేది. ఫస్ట్ ఊరు ఉంటే ఊరు పేరు కుమ్మరిపల్లి గ్రామం ఇక్కడ ఉండేది. అప్పుడు అమ్మవారు అప్పటి నుంచి ఉన్నారు. అమ్మవారు ఘాట్లో పుట్టింది. ఘాట్లో ఈ మన ఎద్దల ఘాట్ ఘాట్లో పుట్టింది. అప్పటి నుంచి పూజలు పునస్కారాలు అంటే అమ్మవారి మహిమ. ఒకరు లేచిపోయినారు. ఊరు ఖాళీ ఏదో అవుతుంది. అంతా పొలాలు గుడి కట్టాలంటే ఒకటే రోజు గుడి కట్టాలనుకున్నారు. అంటే ఈ టెంపుల్ ఒకటే రోజే పూర్తి చేయాలి కదా? అంటే ఒక రోజు పూర్తి చేయలేక ఇది నిర్మాణం అనేది అలాగే నిలబడిపోయిందని చెప్తున్నారు. అంటే ఒక రోజులో పునాదులు చూసి మొత్తం గుడి నిర్మాణం పూర్తి చేయాలి. సాధ్యం కాదు కాబట్టి అలాగే వదిలేసినారు. ఈ అమ్మవారి అలా సాధ్యమైన రోజు దాన్ని తల్లి ఆమె గుడి ఆమె కట్టించుకుంటారు. ఆమె యొక్క మహిమతో ఆమె కట్టించుకుంటారు. ప్రతి ఒక్కరు దర్శించండి. మన గొడినూరు చాగలమారి మన దగ్గర ఊరి బయట మహిమగల తల్లి అందరూ కలిసి పోతున్నాం. జై హింద్. వాటర్ కూడా చూడండి, ఇక్కడ అమ్మవారి దేవాలయం దగ్గర చాలా అద్భుతం ఇది. నిజంగా మనకు భూమిలో నుండి ఏమాత్రం కొట్టకపోయినా కానీ స్వచ్ఛమైన నీరు మనకు బయటకు వస్తుంది. ఇలాంటి అద్భుతాలు అన్ని చోట్ల జరగవు. ఇది అమ్మవారి మహత్యమని మనము గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఇలాంటివి తీసుకురావడానికి ప్రతినిత్యం మీకోసం మేము ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాము. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇట్లు బాషా, మహమ్మద్ బాషా.